హాయ్ హలో నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, స్టేట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు పింపుల్స్ పెద్ద సమస్య అయిపోయింది పిల్లల్లో. అంటే పిల్లల్లో, టీనేజర్స్లో, నెక్స్ట్ ఒక 25 ఇయర్స్ 26 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఈ పింపుల్స్ అనే దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతోంది. సో కాబట్టి ఈ పింపుల్స్ ఫస్ట్ కారణాలు తెలుసుకుంటే నేను దానికోసం ఒక టిప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ రీజన్స్ ఏంటంటే కనుక, ఫస్ట్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అంటే పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, నెక్స్ట్ యూస్ చేస్తున్న క్రీమ్స్, నెక్స్ట్ మేకప్ క్రీమ్స్లో కూడా కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల, అండ్ అలాగే హార్మోనల్ డిస్టర్బెన్సెస్, బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, అండ్ మన గట్ ఇష్యూస్ వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం మన స్ట్రెస్ కానీ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఈ పింపుల్స్ అనేవి రావడం జరుగుతుంది. పింపుల్స్ అంటే ఏమవుతుందంటే, మన స్కిన్లో డెడ్ సెల్స్ అండ్ ఆయిల్, సీబమ్ కానీ ఇవి క్లాగ్ అయిపోయి ఒక పింపుల్స్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ హార్ష్ఫుల్ కెమికల్స్ ఫేస్ వాషెస్ కానీ, నెక్స్ట్ కెమికల్స్ ఇండ్యూస్డ్ ఫేస్ వాషెస్ కానీ, లేకపోతే మేకప్ కిట్స్ ఏమైనా యూస్ చేస్తున్నారో అవి కూడా తగ్గించుకోవాలి. అండ్ ఈరోజు నేను చెప్పే టిప్ ఏంటంటే కనుక, ఫస్ట్ దీంట్లో ఏంటంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకోండి, నిమ్మకాయ రసం తీసుకోండి, అండ్ 1 స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, ఆ రెండింటిని కలిపి దాంట్లో కొంచెం తేనె మిక్స్ చేయండి. తేనె మిక్స్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మీకు పింపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే పెద్ద స్పాట్స్ ఉన్నాయో అక్కడక్కడ అప్లై చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండండి. అండ్ ఏంటంటే ఈ రా హనీకి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది. అండ్ అలాగే దాల్చిన చెక్క పొడికి కూడా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉందన్నమాట. సో ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ పింపుల్ హీలింగ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మార్క్స్ కూడా పడకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. అంటే ఆయుర్వేదిక్లో చాలా మెడిసిన్స్ ఉన్నాయి, లైక్ హరిద్ర, మోచ, ధాన్యక, ఇట్లా పింపుల్స్కి. సో కాబట్టి ఇట్లా నేచురల్ వేకి వెళ్ళండి, మీ పింపుల్స్ని కూడా క్లియర్ చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.